viewers, welcome to NutriBites, where we break nutrition into simple and healthy bites. సో న్యూట్రిషన్ టిప్స్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ సుష్మా గుమ్మ గారు మనతో పాటు ఉన్నారు. సో కుకింగ్ ఆయిల్స్లో మాత్రం చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ మ్యామ్. ఏ ఆయిల్ యూజ్ చేస్తే మంచిది, ఏది యూజ్ చేయకపోతే మంచిది కాదు అన్నట్టుగా కన్ఫ్యూజన్లో ఉంటారు. లైక్ అఫోర్డబుల్ అని చెప్పేసి అందరూ పామ్ ఆయిల్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు మ్యామ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కానీ కొంచెం పూర్ ఉన్న వాళ్ళు. సో ఏ ఆయిల్ యూజ్ చేస్తే బెస్ట్ అంటారు? సో మనకి ఆయిల్ అనేసరికి ఒక్క చాయిస్ కాదు. ఇది ఒక్కటే లైఫ్ లాంగ్ యూజ్ చేయండి అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్‌లో మనకి ఒక్కొక్క ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అన్నది ఉంటుందనమాట. సో మనకి వేరుశనగ నూనె, తర్వాత మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె, వీటన్నిటిలో ఏమో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చి పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అంటే అందులో మనకు ఒమేగా 3 అండ్ ఒమేగా 6 2 కూడా ఉంటాయన్నమాట. ఇవి వచ్చి మనకి సోయాబీన్ ఆయిల్, తర్వాత మన సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ వీటిల్లో ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క మంచి ఉంది అని చెప్పొచ్చు. సో అందుకని ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడండి, లేదంటే ఓన్లీ ఆవాల నూనె వాడండి, ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే యువర్ బాడీ నీడ్స్ డిఫరెంట్ ఫ్యాట్స్. మనకి అన్నిటి వల్ల కూడా డిఫరెంట్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఎస్పెషల్లీ గుడ్ ఫ్యాట్స్ వల్ల మనకి ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ రేట్ అన్నది తగ్గి హార్ట్ హెల్దీ, బ్రెయిన్ హెల్దీ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అందుకని రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకి ప్రతి ఆయిల్‌కి కూడా స్మోక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ మధ్యలో ఎక్కువగా వచ్చే క్వెషన్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము, అది హెల్దీ అని చెప్పి మనకి యాడ్స్ అవి కూడా ఎక్కువ వస్తున్నాయి. సో ఇది యూజ్ చేయొచ్చా అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ కుకింగ్‌కి ఈ ఆలివ్ ఆయిల్ అన్నది తొందరగా సెట్ అవ్వదు. సో ప్రతి ఆయిల్‌కి కూడా మనకు ఒక స్మోకింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ మన ఇండియన్ కుకింగ్‌కి ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువగా మనం పోపు తడక అంటాం. సో కొంచెం ఎక్కువ ఫ్లేమ్ లోనే కుక్ చేస్తాము. అండ్ ఏది కూడా మనకి తడక పెట్టకుండా అసలు అవ్వదు, పోపు పెట్టకుండా అసలు ఎగ్జాక్ట్లీ అది అవ్వదు అనమాట. సో దానికి కొంచెం స్మోక్ పాయింట్ ఎక్కువ ఉండేవే మన వేరుశెనగ నూనె కానీ, తర్వాత మన ఆవాల నూనె కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇవన్నీ కూడా స్మోక్ పాయింట్ కొంచెం హైగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఘీ, నెయ్యిలో కూడా మంచి స్మోకింగ్ పాయింట్, హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ అసలు నెయ్యికే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన కుకింగ్ కి బాగా సెట్ అయ్యేవి. ఇందాక చెప్పుకున్న సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్, సోయాబీన్ ఇవేంటంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు. స్మోకింగ్ పాయింట్ కూడా కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ కంప్లీట్ గా వదిలేయాల్సిన అవసరం లేదు. రొటేషన్ లో ఇదొక 1 మంత్ అదొక 1 మంత్ అట్లా యూజ్ చేయొచ్చు. బట్ కంటిన్యూస్ గా సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ రేట్ అన్నది ఎక్కువైపోయి లీడ్స్ టు డిఫరెంట్ ఇష్యూస్ అనమాట. సో ఈ రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వాంటిటీ అసలు అది మెయిన్ పాయింట్. మనం ఆలివ్ ఆయిల్ వాడుతున్నామా, నెయ్యి వాడుతున్నామా, చీప్ పామ్ ఆయిల్ అన్నది కాదు, క్వాంటిటీ. మనం మంచి ఆయిల్ అసలు టాప్ క్వాలిటీ మేము యూజ్ చేస్తున్నామన్నా సరే, ఇట్స్ అబౌట్ ద క్వాంటిటీ. క్వాలిటీతో పాటు నార్మల్గా కేరళలో కోకోనట్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, వాళ్ళే అందుకని బాగున్నారు, హెల్దీగా ఉంటారు. మన సైడ్ ఏ పడితే అవి యూజ్ చేస్తున్నాం, మనం ఇలా ఉన్నాం అని అంటుంటారు కదా మ్యామ్. సో అన్నిటికంటే కోకోనట్ ఆయిలే బెస్ట్ అంటారా కుకింగ్కి? కోకోనట్ ఆయిల్లో మనకి ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరుకుతుంది స్పెసిఫిక్ గా. సో మనం హెయిర్ కి యూజ్ చేసే ఆయిల్ వేరు, కుకింగ్ కి యూజ్ చేసే ఆయిల్ వేరు అనమాట. సో ప్రాసెసింగ్ లో మనకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ప్రాసెసింగ్ మెథడ్స్లో డిఫరెన్సే అనమాట. మనకి రిఫైన్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, తర్వాత మన వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా మనకి తేడా ఏంటి అంటే ప్రాసెసింగ్ మెథడ్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అట్లా ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ మనకి స్పెసిఫిక్ గా దాని మీద రాస్తారు ఫర్ కుకింగ్ పర్పస్ అని చెప్పి. దానిలో యాక్చువల్లీ మనకు అంత అంటే ఇప్పుడు మనం తలకి పెట్టే ఆయిల్ కి దీనికి స్మెల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా లైట్ గా నట్టి ఫ్లేవరే ఉంటుంది. సో యూ క్యాన్ డెఫినెట్లీ యూజ్ ఇట్. సో మనం రొటేషన్ లో చక్కగా ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడన్నా తడకా లాగా ఇలా పెట్టుకునే దానికి కూడా
డెఫినెట్‌గా యూజ్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్‌లో మనకి లారిక్ యాసిడ్ అనే ఒక హ్మ్. కాంపౌండ్ ఉంటుంది. అది మదర్స్ బ్రెస్ట్ మిల్క్‌లో తప్ప ఇంకెక్కడా ఉండదనమాట. ఓకే. సో, అది ఇందులో ఉంటుంది విచ్ ఇస్ వెరీ గుడ్. సో, ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఎవరైనా వెయిట్ గెయిన్ కోసం హ్మ్. చూస్తున్నా హ్మ్. ఇస్ లైక్ వెరీ గుడ్. హ్మ్. బట్ ఏంటంటే తొందరగా మన సైడ్ ఆ స్మెల్ గురించి భయపడతారు ముందే. యెస్. యెస్ అసలంటే మ్యామ్. ఎవరు తీసుకురారు కూడా. సో, హ్మ్. రొటేషన్‌లో చక్కగా యూజ్ చేయొచ్చు. బట్ అగైన్ ఆ స్మోకింగ్ పాయింట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. కోకోనట్ ఆయిల్ కూడా మంచి స్మోకింగ్ ఓకే. పాయింటే ఉంటది. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అవర్ కుకింగ్ యెస్ మ్యామ్. క్వాంటిటీ. సో, మనకి డైలీ ఒక అడల్ట్‌కైతే 3-4 టీ స్పూన్స్ ఓకే. అనమాట. మొత్తం డే మొత్తం మీద హ్మ్. అంతకు మించి ఎక్కువ యూజ్ చేయకూడదు. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక హాఫ్ లీటర్ పర్ హ్మ్. పర్సన్ యెస్. యెస్ మ్యామ్. పర్ మంత్ హ్మ్. అలా పెట్టుకొని యూజ్ చేసుకుంటే అండ్ ఈ రొటేషన్ అన్నది ఓకే. చూసుకొని మనం ఏం యూజ్ చేస్తున్నామో ఇప్పుడు సలాడ్స్ లేదంటే లైట్‌గా స్టర్ ఫ్రైస్ హ్మ్. దట్ డజంట్ రిక్వైర్ మచ్ ఆఫ్ హీట్. యెస్. అంటే యెస్ మనం లో మ్యామ్. ఫ్లేమ్ మీద చేసేసుకోవచ్చు అన్నదానికి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఈస్ వెరీ గుడ్. ఓకే. అందులో డౌట్ లేదు. బట్ ఎక్కువ మనం హై ఫ్లేమ్ మీద హ్మ్. చేసుకునేదానికి ఇట్స్ అ వెరీ బిగ్ నో. మీకది మంచి చేసేదానికన్నా సో, చెడు హై ఎక్కువ ఫ్లేమ్ చేస్తది. మీద యూజ్ చేయడానికి ఏ ఆయిల్ అయితే బెస్ట్ అంటారు మ్యామ్? అవి మనకి రిఫైన్డ్ ఆయిల్స్ అయితే బెస్ట్. హ్మ్. ఇప్పుడు మనం ఏదన్నా ఈ పండక్కి ఓకే. పూర్ణాలు, యెస్ గారెలు, మ్యామ్. ఎనీథింగ్ దట్ ఈస్ డీప్ ఫ్రైడ్ అప్పడాలు యెస్ వాటెవర్ మ్యామ్. ఎనీ డీప్ ఫ్రైడ్ పూరి. హ్మ్. డీప్ ఫ్రైస్‌కి ఎప్పుడు కూడా మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నవి తొందరగా యెస్ మ్యామ్. సెట్ మీరు కావు. లైక్ ఇప్పుడు డీప్ ఫ్రైడ్ అంటే గుర్తొచ్చింది. డీప్ ఫ్రైడ్ చేసి కొంతమంది ఆయిల్‌ని డీప్ ఫ్రైడ్ చేసిన ఆయిల్‌ని పక్కన పెట్టేసి మళ్ళీ కరెక్ట్. చేసి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. రీయూజ్ చేయడం అనేది అది మంచిదే అంటారా మ్యామ్? అసలు ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. దట్ ఈస్ కామన్ కల్ప్రిట్ అని యెస్ చెప్పొచ్చనమాట. మ్యామ్. ఫస్ట్ దీనివల్లే మనకు బాడీలో ఇన్‌ఫ్లమేషన్ రేట్ అన్నది హ్మ్. ఎక్కువైపోతది. అండ్ దీనివల్ల హార్ట్ డిసీజెస్‌కి కూడా ఇట్ ఈస్ లింక్డ్ అనమాట. యెస్. అండ్ వెరీ కార్సినోజెనిక్ ఎస్పెషల్లీ మనకి బజ్జీలు, హ్మ్. పునుగుల బండి దగ్గర దే జస్ట్ కీప్ ఆన్ యూజింగ్ ద సేమ్ ఆయిల్ మళ్ళీ మళ్ళీ అందులోనే యూజ్ చేస్తారు. సో, రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయండి. దానివల్ల కార్సినోజెనిక్ హ్మ్. ప్రాపర్టీస్ అనమాట. అంటే క్యాన్సర్ కాజింగ్, హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఓకే. కూడా దీనివల్ల ఎక్కువ అవుతాయి అని చెప్పి. సో, ఇంట్లో మీరు ఏదన్నా ఒక్కసారి అట్లా డీప్ హ్మ్. ఫ్రై చేసినా దాన్ని ఒక్కసారి పక్కన పెట్టుకొని దాన్ని ఇమ్మీడియేట్‌గా దోస ఇట్లాంటి వాటికి ఓకే. ఏదో ఒక దానిలో యూజ్ హ్మ్. చేసేస్తాం అంతే కానీ, బట్ బయట ఏంటంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వచ్చు, ఈ యెస్. పునుగులు యెస్ అవ్వచ్చు, మ్యామ్. సేమ్ ఆయిల్‌లో మల్టిపుల్ టైమ్స్ దే యూజ్ ఇట్. హ్మ్. విచ్ ఇస్ డెఫినెట్‌లీ రాంగ్ అండ్ అది చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్‌కి హ్మ్. దారితీస్తుంది. థాంక్ యూ మ్యామ్. సో, చూసారుగా ఇది ఇవాల్టి న్యూట్రీ బైట్స్‌లోని న్యూట్రిషన్ టిప్స్. మరిన్ని న్యూట్రిషన్ టిప్స్‌తో నెక్స్ట్ ఎపిసోడ్‌తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై.